అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. వెల్కమ్ టు పూజా రూమ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం విష్ణు పురాణం 50వ అధ్యాయమైన భక్త అంబరీషుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మహర్షులకు పూర్వం పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించిన విష్ణు పురాణ గాథలను వివరిస్తూ, ఓ సౌనకాది మహర్షులారా, శ్రీ మహావిష్ణువు ప్రియభక్తులలో ఒకరైన భక్త అంబరీషుని వృత్తాంతం గురించి మీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షిలా వివరించారు. ఓ సౌనకాది మహర్షులారా, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమును ధరించిన సందర్భంలో ఆయన కరుణా కటాక్షములకు పాత్రుడైన ద్రవిడ దేశాధీశుడైన సత్యవ్రత మహారాజు ఆ తదుపరి జన్మలో శ్వేత వరాహ కల్పంలో సూర్యభగవానునికి పుత్రునిగా వైవస్వతునిగా జన్మించారు. ఆ మన్వంతరానికి ఆయనే మనువయ్యారు. అందువల్లనే ఆయన పేరుతో ఆ మన్వంతరానికి వైవస్వత మన్వంతరం అని పేరు వచ్చింది. ఆయనకు ఇక్ష్వాకువు తదితర 10 మంది పుత్రులు జన్మించారు. ఈ ఇక్ష్వాకు వంశంలోనే శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రునిగా అవతరించారు. వైవస్వతుని కుమారులలో ఒకరైన నాభాగుని మనువడికి మరలా నాభాగుడు అని పేరు పెట్టారు. ఆయన గొప్ప పండితుడు, విష్ణుభక్తుడు. ఆయన కుమారుడే అంబరీషుడు. అతడు మహాభక్తుడు, రాజర్షి, నిరంతర శ్రీమన్నారాయణ నామస్మరణ దురంధరుడు. సప్తద్వీపములతో కూడిన ఈ భూమండలానికి అంతటికీ పాలకుడైన అంబరీషునకు నిత్యం శ్రీహరిని, హరిభక్తులైన భాగవతులను అర్చిస్తూ నిశ్చింతగా కాలం గడుపుతూ ఉండేవారు. విష్ణువునందే లగ్నమైన మనస్సు కలవారైన ఆయనకు విహితమైన రాజ్యపాలను చక్కగా సాగిస్తూ రాజర్షి అనే బిరుదుకు తగినవాడనిపించుకున్నారు. అలా ఆయన ఈశ్వరాయుక్తమైన చిత్తముతో రాజ్యపాలన చేస్తూ ఉండగా మెల్లమెల్లగా ఆయనకు అన్నింటి యందు నిరాసక్తత కలిగింది. ఇలా కొంతకాలం గడిచిన తరువాత అంబరీష మహారాజు సంసార జంజాటమును పూర్తిగా వదులుకున్నవాడై ఏకాంత భక్తితో విష్ణుధ్యాన పరాయణుడై ఉండగా శ్రీహరి అతని ఎడల ప్రసన్నుడై వైరి శిక్షకము నిజజన రక్షకము అయిన తన సుదర్శనాన్ని అంబరీషునికి తెలియకుండానే ఆయన రక్షణకు శ్రీహరి ఏర్పాటు చేశారు. తనకు అన్ని విధాల అనుకూలవతి అయిన ధర్మపత్ని సహకరిస్తూ ఉండగా ఆ అంబరీష మహారాజు 1 ఏడాది పాటు ఇతర చింతనలను మాని శ్రీహరి ప్రీత్యర్థం ద్వాదశి వ్రతమును నియమపూర్వకంగా ఆచరించారు. వ్రతం పరిసమాప్తి అయిన తరువాత కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవాసం ఉండి కాళింది నదిలో స్నానము చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకం చేసి గంధాక్షతలతో పూజించి సుగంధభరితమైన పుష్పాలను సమర్పించారు. ఇలా వ్రత ఉద్యాపన చేయడానికి సిద్ధమయ్యారు. ఎంతో మంది బ్రాహ్మణులకు గోవులను లక్షల కొలది దానము చేసి బ్రాహ్మణ సమారాధన చేసి తాను కూడా వ్రత పారాయణ చేయడానికి పూనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వేదమూర్తి, మహాతపస్శాలి, ఈశ్వరాంశ సంభూతుడైన దూర్వాస మహర్షి విచ్చేశారు. అప్పుడు వెంటనే అంబరీష మహారాజు ఆ మహర్షికి ఎదురేగి పాదములు కడిగి అర్ఘ్యం ఇచ్చి ఉన్నతాసనం పైన కూర్చుండబెట్టి వ్రతపారాయణలో భాగంగా తనతో సహపంక్తిని భోజనం చేయమని ప్రార్థించారు. అప్పుడు దూర్వాస మహర్షి సంతోషంతో తన అంగీకారం తెలిపి స్నాన సంధ్యాదులు ముగించుకుని వస్తానని కాళింది నదికి వెళ్లారు. అంబరీష మహారాజు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాస మహర్షి రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకున్నారు, ఇంటికి వచ్చిన దూర్వాస మహర్షిని భోజనమునకు ఆహ్వానించి తిని ఆ ముని స్నానమునకు వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యమిత్రుని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము, అది గృహస్థ ధర్మము కాదు. ఆయన వచ్చుని వరకు ఆగితినా ద్వాదశి గడిలు దాటిపోవును, వ్రతభంగం అవుతుంది. కానీ ఆ ముని మహాకోప స్వభావము కలవారు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోవున పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన ఎడల భగవంతునకు, భోజనము చేసిన ఎడల దూర్వాసనకు కోపము వచ్చును. అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేనే లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొడతారు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పారు.
ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట చేత నేను కటిక ఉపవాసము ఉన్నాను. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశ గడియలున్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో మా ఇంటికి దూర్వాస మహర్షి విచ్చేశారు. ఆ మహర్షిని నేను భోజనములకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి కాళింది నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నవి. బ్రాహ్మణ్ణి వదిలి ద్వాదశి గడియలో భుజించవచ్చునా, లేక వ్రతభంగములకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెంటిలో ఏది మంచిదో తెలుపవలసిందని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞునైన పండితులు ఆలోచించి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజుతో, ఓ మహారాజా, సమస్త ప్రాణికోటిల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాదులకు శక్తి నొసంగుచున్నారు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తాపమును చల్లార్చవలన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతిపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడయ్యారు. ఆ అగ్నిదేవుని యందు సదా మనం పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనా సరే భోజనమిస్తానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలి సదాచార సంపన్నుడైన దుర్వాస మహర్షిని భోజనమునకు పిలిచి ఆయనకు పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కూడా కలుగును. ఓ అంబరీష మహారాజా, నీవు పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన ఈరోజు నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఏది మంచిదో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుమని పండితులు ఆయనతో పలికారు. అంతటా అంబరీషుడు, ఓ విప్రోత్తములారా, నా అభిప్రాయమును ఆలకించి వెడలడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని కూడా విడుచుట కాదు. అప్పుడు దుర్వాస మహర్షి నన్నేల నిందించును, నిందింపరు. నాకు పూర్వజన్మలో పుణ్యము కూడా నశించదు. కాన జలపానమొనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము చేశారు. అంబరీష మహారాజు జలపానమొనరించట మరుక్షణమే దూర్వాస మహర్షి స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే ఆ మహర్షి మహారౌద్రాకారుడై నిప్పులు వెళ్ళగక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకమునిపే నీవేలే భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి నీవు. అతిథికి అన్నము పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపరు. మమ్మే అవమానించుటయనినా శ్రీహరిని అవమానించుటయే కదా. నీ వంటి హరి నిందాపరుడు మరొకడు లేడు. నీవు మహాభక్తుడని అతిశయ గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమొనరించినావు. ఓ అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు? నీ వంశమునకు కళంకము రాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టారు. అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచూ ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేను ఈరోజు ఈ కార్యమును చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే భూషణము. మీరు తపోనిధులు దయాదాక్షిణ్యము కలవారు కాన నన్ను కాపాడమని పరిపరి విధముల ఆయన పాదములపై పడి ప్రార్థించారు. దయాసూనుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలుతో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాల్గవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, పదవ జన్మలో దయలేని బ్రాహ్మణుడుగావు పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించారు. ఇంకను కోపము తగ్గనందువల్ల మరల శపించుటకు ఉద్యుక్తులగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ విధమైన అపాయము కలగకుండా అంబరీషుని హృదయములో ప్రవేశించి, ఓ మునివర్య, అటులనే మీ శాపము అనుభవింతునని ప్రాధేయపడెను.
కానీ దుర్వాస మహర్షి ఇంకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దుర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తన్ను బసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అక్కడి నుండి వేగంగా పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాస మహర్షిని తరుముచుండెను. దుర్వాస మహర్షి తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమునకు వెళ్ళి అక్కడ దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాస మహర్షిని కాపాడలేకపోయిరి. ఈ విధంగా ముక్కోపి అయిన దుర్వాస మహర్షి భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించేవారు లేకపోవుటచే వైకుంఠమునందున్న శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, ఓ వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినే మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినను నీవు సహించితివి. ఆనాడు ఆయన రక్షించినట్లే నన్ను కూడా రక్షించుము. ఓ శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధంగా దుర్వాస మహర్షి అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీ మహావిష్ణువు చిరునవ్వి నవ్వి, ఓ దుర్వాస మహర్షి, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు ఈ త్రిలోకమునందు భయపడకుందురా. ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములను ధరించి దుష్ట శిక్షణను, శిష్ట రక్షణను గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువునికైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహమును నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి. నీ పాదముతో తన్నితివి. అయినా అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా వేళకు రాని ఎడల ద్వాదశి గడిలు దాటకుండా భుజించమని అంబరీషునికి నీవు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి చూసి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే ఆయన ఏ అపరాధము చేయలేదు. చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దేహ శాంతికి, పవిత్రతకును చేయదగినవే కదా. జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుతున్నను బ్రతిమాలి నిన్ను శాంతింప చేయ చూసెను. నీవు శాంతించనందున అంబరీషుడు నన్ను శరణు వేడాడు. నేనప్పుడు ఆ రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవించుదనని పలికినవాడను నేనే. అతడు నీ వల్ల భయముచే నన్ను శరణవేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపము అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములను లోకోపకారముకై నేనే అనుభవింతును. అది ఎటులనినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసును చంపుటకు మత్స్యావతారమును ధరింతును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేసుకొనుదురు. ఆ పర్వతము నీటిలో మునుగకుండా కూర్మరూపమున నా వీపున నేను మోయుదును. వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వధింతును. నారసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచక్రవర్తిచే స్వర్గము నుండి పాలద్రోలబడిన ఇంద్రునకు తిరి స్వర్గము అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకము తొక్కివేసెదను. భూభారమును తగ్గించుటకు, క్షత్రియులను చంపుటకు బ్రాహ్మణుడై జన్మించి భూభారము తగ్గించుతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపచారము చేయుటకై రఘువంశమున శ్రీరాముడినే జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగను, కలియుగమ బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడని విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వరూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరినూ మట్టి పెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపముగా ఇచ్చిన ఈ 10 జన్మలను ఈ విధంగా నేనే పూర్తి చేస్తాను. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగెదను. ఇది ముమ్మాటికి నిజము. ఓ దూర్వాస మహర్షి, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములు ఎత్తుట కష్టము కాదు. నీవు తపస్శాలివి.
నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాన అందుకు నేనే అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా చూచుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమర్చుచున్నాడు. ఆ కారణము వలన విష్ణు సుదర్శన చక్రము నిన్ను బాధించబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణమును ధరించి ముష్కరుడై యుద్ధముకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించట కంటే మహాపాతకం ఇంకొకటి లేదు. విప్రుని హింసించువాడు హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును అపహరించువాడు బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడు విప్ర పరిత్యాగమొనరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడగు దుర్వాస మహర్షి నామూలముగా ప్రాణ సంకటము పొందుతున్నాడు అని, అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడైతినే అని పరిపరి విధాలుగా దుఃఖిస్తున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని వద్దకు వెళ్ళుము. అందువల్ల మీ ఇరువురికి శాంతి లభించునని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహర్షికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపించారు. ఆ విధంగా దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడి కడ సెలవు పొంది తనను వెన్నంటి వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకు ఏగి, ఓ అంబరీష మహారాజా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షించుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నేను నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము ఆపమని నన్ను రక్షించమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము కలిగచేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పారు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్ట గలవాడినైనను నీ నిష్కళంక భక్తి ముందు అదేమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అప్పుడు అంబరీష మహారాజు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహర్షి తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నారు. అయినను ఆయన బ్రాహ్మణుడు కాన ఆయనను చంపవలదు. నీవు శ్రీమన్నారాయణు ఆయుధానివి, నేను శ్రీ మహావిష్ణువు భక్తుడను. నాకు శ్రీ మహావిష్ణువు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణుగోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లనే ఈ దుర్వాస మహర్షి ముల్లోకములు తిరిగినను ఆయన వెంటాడుచున్నావే కానీ ఆయనను చంపుటలేదు. ఓ దేవా, సురాసురాది భూతకోటులన్నీ ఒక్కటైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. అయినను ఈ మునిపుంగవునకు ఏ అపాయము కలగకుండా రక్షించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీయందు శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్ను ఈ దుర్వాసుని రక్షించుము అని అనేక విధములుగా స్తుతించడం వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమానుట నీకు తెలుసును కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముల యందు ధర్మమును స్థాపించుచున్నారు. ఇది నీకు తెలిసిన విషయమే కదా. ఈ ముక్కోపియగు దుర్వాస మహర్షి నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కనునెల్లర చేసి నీ మీద చూపిన రౌద్రము నేను తిలకించి తిని. శ్రీ మహావిష్ణువు నీకు తెలియకుండా నీ రక్షణ బాధ్యతను నాకు అప్పగించారు. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ మహర్షి గర్వం అణచవలనే ఈయన తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఈయన రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవారు, మహాతపస్శాలి. ఇంతవరకు జరిగిందంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఈ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని శ్రీహరి చక్రాయుధము పలికెను. అప్పుడు అంబరీష మహారాజు సుదర్శనుకు నమస్కరించి, ఓ సుదర్శన, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖంగా ఉండవలన్నదే నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దుర్వాస మహర్షిని నన్ను కరుణించి రక్షించుము. వేల కొలది అగ్నిదేవులు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు. నీవట్టి తేజోరాశివి.
మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న 14 భువనములను కంటికి రెప్పవలే కాపాడుచున్నారు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీష మహారాజును లేవదీసి గాఢాలింగనము నొచ్చుకొని, ఓ అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రమును 3 కాలములందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పలులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెడబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుండురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలుతూగుదురుగాన నిన్ను దుర్వాసుని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము యందు ఈ మునిపుంగము తపశక్తి ఏమీ పనిచేయలేదు అని చెప్పి ఆయన్ను ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఆ తరువాత అంబరీష మహారాజు దుర్వాస మహర్షి పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీహరిని సేవిస్తున్నాను. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇయ్యవలనని ఆహ్వానించి తిని, అవున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహముకు విచ్చేశారు. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచి భాగ్యము నాకు కలిగినది. అందువల్ల నేను ఈ ఉపకారమును మరువలేకున్నాను. ఓ మహానుభావ, నా మనస్సు సంతోషముతో మిమ్మెట్లు స్తుతించవలనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉండును. కావున ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ కోటి మునిశ్రేష్ఠులు ఎందును ఆ శ్రీహరి ఎందును మనస్సు కలవాడనై ఉండేటట్లు నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి సహపంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించారు. ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివాడి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదరో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు ఘోషిస్తున్నాయి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైన వాడవయ్యావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నేను నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన ఈ కోరికను తప్పక నెరవేర్చెదను. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు తిరిగి నీవే దిక్కయ్యావు. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాన మరొకటి అగునా అని దుర్వాస మహర్షి పలికి అంబరీషుని అభిష్టము ప్రకారం పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందు ఆరగించి ఆయన భక్తిని కడు ప్రసంగించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత అంబరీషుడు శ్రీహరిని సేవించే వారికి బ్రహ్మపదం మొదలుకొని సమస్త భోగాలు నరకప్రాయమని నమ్మి రాజ్యమునందు ఆసక్తులు విడిచి తనకు దీటైన పుత్రులకు రాజ్యభారమును అప్పగించి కామక్రోధాది అరిషడ్వర్గమును జయించిన వాడే అరణ్యమునకు వెళ్లి తపస్సు చేసి శ్రీహరిని సంతుష్టుడిని చేసి విష్ణుపదాన్ని పొందారు. ఓ సౌనకాది మహర్షులారా, ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. ద్వాదశి వ్రతమహత్యము ఎంతటితో గ్రహించినారా? ఆ దినమున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటారు. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమదు కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనతో గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీహరి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును, అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీహరికి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజించవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండెనో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును తప్పక చేయవలెను. ఏ ఒక్కటి విడువరాదు. శ్రీహరికి ప్రీతికరమగు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనదని సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరిస్తూ అంతవరకు శ్రీ మహావిష్ణువు పురాణమును ప్రవచించి సాయం సంధ్య అగుట వలన తన ప్రవచనాన్ని అక్కడితో ఆపి
శ్రీధ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమా లోకత్రయాశ్రయ అనగా తన భక్తులకు సిరి సంపదలు అనుగ్రహిస్తూ శ్రీదేవికి నాదుడై ఆధ్యాత్మిక శ్రీమంతుల హృదయ నివాసి అయి ఐశ్వర్యములకు నిధి అయి సిరి సంపదలు పంచుతూ శ్రీదేవిని వక్షస్థలమును ధరించి శుభహస్తములు గలవారై మోక్షస్వరూపురై సమస్త వైభవములకు నెలవై ముల్లోకములను ఆశ్రయించుకున్న శ్రీమన్నారాయణునికి వందనమును అర్పిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని శ్లాఘిస్తూ ఆనాటి ప్రవచనాన్ని ముగించారు సూత మహర్షి. విష్ణు పురాణం 50వ అధ్యాయం 7వ స్కందం సమాప్తం.